హాయ్ ఫ్రెండ్స్, ఆదర్శ్ గౌరవ్, షనయ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తూ యా మై సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. తూ యా మై అయితే నువ్వు లేకపోతే నేను అని అర్థం. ఇది ఒక థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్. అంటే బ్రతకడం కోసం నానా కష్టాలు పడి బతికిన వాళ్ళ కథ. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి ప్రేమలో పడతారు. వాళ్ళు ప్రేమలో పడి హద్దులు దాటి తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుసుకుంటారు. అమ్మాయి ఏమో చాలా డబ్బున్న అమ్మాయి, అబ్బాయి ఏమో గల్లీల్లో తిరిగే పోరగాడు. వీళ్ళిద్దరు ప్రేమకి అమ్మాయి తరపుని ఎవరో ఒప్పుకోరు. అయితే వీళ్ళిద్దరూ కలిసి బతకడానికి రెడీ అయి ఓ మెరైన్ హోటల్ దగ్గర దిగుతారు. ఆ హోటల్ దగ్గర ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చాలా లోతు ఉంటుంది, 3 మనుషులు లోతు ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్. అయితే ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న ఒక చెరువులో ఒక మొసలు ఉంటూ ఉంటుంది. ఆ మొసలి వీళ్ళిద్దరూ ఉన్న ఆ స్విమ్మింగ్ పూల్లోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత ఆ మొసలి నుంచి వాళ్ళిద్దరూ ఎలా బయటపడ్డారు అన్నదే కథ. దర్శకుడు బిజయ్ నంబియార్ ఈ టైపు థ్రిల్లర్తో ముందుకు వస్తాడని ఎవరు ఊహించరు. మొసలి గ్రాఫిక్స్ని బాగానే చేశారు, కానీ తెలిసిపోతూ ఉంటాయి, పర్వాలేదు అనిపిస్తాయి. అయితే జొరాసిక్ పార్క్లో డైనోసార్ని మొసలిగా మార్చి తీసినట్లు అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. ఈ మొసలి తల పట్టుకొని నేలకేసి బాది మరీ తింటూ ఉంటుంది. డైరెక్ట్గా అటాక్ చేయకుండా నేను వస్తున్నాను రోయ్ అంటూ సిగ్నల్ ఇచ్చి మెల్లిగా నేను వచ్చాను అని మెల్లిగా దాని ఒళ్ళు చూపించుకుంటూ పక్కకెళ్ళి సడన్గా కింద నుంచి వచ్చి కసమని సత్యబాబు బిర్యానీ ఫుల్ పార్సిల్ తిన్నట్టు కసకస నవలేసి తినేస్తూ ఉంటుంది. గ్రాఫిక్స్ పరంగా ఓకే అనిపిస్తాయి, పర్వాలేదు. షనయ కపూర్ చూడడానికి డార్జిలింగ్గా అనిపిస్తుంది, అదిరిపోయింది, మెరిసిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద. ఇక ఆదర్శ్ గౌరవ్ మీసాలు అవి పెట్టుకొని ఇప్పుడిప్పుడే కొంచెం మగాడిగా మారుతున్న కుర్రాడిగా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు అతని యాక్టింగ్ కూడా. ఎదురుగా మొసలను పెట్టుకొని ఓ అద్దాన్ని పగలగొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్లో టేకింగ్ అదిరిపోతుంది. నిజంగా గాజు పెంకులు చేతిలోకి దిగిపోయినట్టు భలే యాక్ట్ చేశారు. హీరో హీరోయిన్లు ఇద్దరు ఇంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు ఊహించరు. ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిస్తుంది, ఎందుకంటే అనవసరమైన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో చిట్చాట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. రొమాంటిక్ సీన్లు లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. పెట్టాల్సిన సీన్ ఉన్నా సరే అక్కడ పెట్టకుండా చాలా చక్కగా డీసెంట్గా తీసాడు. క్లైమాక్స్ ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీ టాప్, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది. సినిమా స్టార్టింగ్లోనే చెరువులో మొసలి తన విశ్వరూపం చూపిస్తుంది. అక్కడ కూడా కలర్ కరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ సూపర్ అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ పర్వాలేదు అనిపిస్తాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు సినిమా రిచ్గా కనబడుతుంది తెర మీద. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు చిన్న క్యామియో ఇచ్చింది. ఆ క్యామియో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, పెద్దగా చేసేది కథకు ఉపయోగపడేది లేదు. ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?